సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు 25 లక్షల రూపాయల విలువ గల 112 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు సూర్యాపేట సీఐ రాజశేఖర్ అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యావసరమైంది. దీన్ని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం వినియోగిస్తున్నామని, విలువైన సమాచారం మొత్తం ఫోన్లో నిక్షిప్తం చేసుకుంటున్నామని అన్నారు. మొబైల్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారాన్ని నేరగాళ్లు దొంగలించి ఫోన్పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారని అన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహా డబ్బులను కూడా కోల్పోవటం జరుగుతుందని తెలిపారు. వేరే బిజీ పనులలో ఉండడం వల్ల మా ద్వారా అవుతుంది. అంటే సూర్యాపేట పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ సిఐఆర్ పోర్టల్ ద్వారా ఎవరైతే మొబైల్ పోయిందని నమోదు చేస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి మొబైల్స్ అన్నీ కూడా చాలా త్వరితగతిన వాటిని రికవర్ చేసుకొని బాధితులందరూ కూడా అందడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఓవరాల్గా ఏప్రిల్ మంత్ వరకు 495 మొబైల్స్ ఇప్పటివరకు హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ మే మంత్లో ఒక 112 మొబైల్స్ మళ్ళీ రికవరీ చేయడం జరిగింది. వీటి పడితే ఆల్మోస్ట్ ఒక 20 lakhs వరకు ఉంటుంది. వాటిని ఈరోజు మీ అందరు కూడా అందజేయడం జరుగుతుంది. సో అంటే ఈ సిఈఐఆర్ అప్లికేషన్ అనేది ఎంత యూస్ఫుల్ అనేది మీరు గుర్తించాలా. మీరు ప్రత్యక్షంగా అనుభవించినారు కాబట్టి, అంటే ఎక్స్పీరియన్స్ చేసినారు కాబట్టి ఈ విషయాన్ని మీ గ్రామాలలో కావచ్చు, టౌన్లలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారం చేరవేయాలి. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మొబైల్ మిస్ అయింది అంటే ఇమీడియట్గా సిఈఐఆర్ పోర్టల్లో ఇమీడియట్గా దాన్ని నమోదు చేసుకోవాలా. దాన్ని నమోదు చేసుకునే క్రమం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మన ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇది పెద్ద కష్టమేం కాదు. మీ సేవకి వెళ్ళడము, ఒక చలాన్ పే చేయడము, మీ మొబైల్ సంబంధించిన సమాచారం వాళ్ళకి దానిలో పెట్టడము, ఆ కాపీ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వడము, ఈ పని చేస్తే సరిపోతుంది. పెద్ద ఇది కష్టమైన పని కూడా ఏం కాదు. లేకపోతే దీన్ని ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు. ఏ క్రమంలో నమోదు చేసినా సరే వీలైనంత త్వరగా, సాధ్యమైనంత త్వరలో కూడా మీ మొబైల్స్ రికవర్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీన్ని మీ ద్వారా ఇంకా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తారని కోరుకుంటున్నాము. అంటే దీంట్లో ఒకటి, మొబైల్ పోయినప్పుడు ఈ రీసెంట్ టైంలో జరుగుతున్న అఫెన్స్ అని చెప్తా ఉన్నా. మీ మొబైల్ పోగానే ఇమీడియట్గా దానిలో మీరు గూగుల్ పేటిఎమ్ లేకపోతే గూగుల్ పేను యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మనీ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. రీసెంట్ మొబైల్ థెఫ్ట్ కేసెస్లో కానీ, మొబైల్ మిస్సింగ్ కేసెస్లో కానీ ఏం జరుగుతూ ఉందంటే, ఆ మొబైల్ ద్వారా, మీ పోయిన మొబైల్ ద్వారా దానిలో ఏదైతే మీ అకౌంట్ లింక్ సమాచారం ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని కూడా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఆ రకంగా కూడా చీటింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత త్వరగా ఈ పోర్టల్లో అప్లై చేసుకుంటే ఆ మొబైల్ని బ్లాక్ చేయడమా లేకపోతే దాన్ని టెంపరీ సర్వీస్ ఆఫ్ చేయడమా జరుగుతుంది. సో దీని యొక్క ఉపయోగాలు గమనించుకోవాలా. అదేవిధంగా దీనికి సంబంధించి విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంటుంది. 1 by 1 ఈ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.